Praise the Lord. వాళ్ళు తమ గృహాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఇక్కడేమి జరుగుతోందో చూడండి. అందమైన ఏదెను తోట నుండి ఆదాము హవ్వలు బయటకు పంపివేయబడుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు చాలా చెడ్డ పని చేశారు. అందుకే యెహోవా దేవుడు వాళ్లను శిక్షించాడు. ఆదాము హవ్వలులు చేసిన ఆ చెడ్డ పని ఏమిటో తెలుసా? దేవుడు చెయ్యవద్దన్న పనినే వాళ్ళు చేశారు. తోటలోని చెట్ల నుండి ఆహారం తినవచ్చని దేవుడు వాళ్లతో చెప్పాడు. కాని ఒక్క చెట్టు నుండి మాత్రం వాళ్ళు తినకూడదని, అలా తింటే చనిపోతారని దేవుడు చెప్పాడు. ఆ చెట్లును ఆయన తన స్వంత దానిగా ఉంచుకున్నాడు. వేరే వాళ్లదేదైనా తీసుకోవడం తప్పని మనకు తెలుసు కదా. అసలు ఏమి జరిగింది? ఒకరోజు హవ్వ తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పాము ఆమెతో మాట్లాడింది. అదెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ చెట్టు నుండి పండు తినవద్దని చెప్పాడో ఆ చెట్టు నుండే పండు తీసుకొని తినమని ఆ పాము హవ్వతో చెప్పింది. యెహోవా పాములను చేసినప్పుడు వాటికి మాట్లాడే శక్తి ఇవ్వలేదు. అంటే ఆ పామును ఇంకెవరో మాట్లాడేలా చేశారన్నమాట. ఎవరు అలా చేశారు? అలా చేసింది ఆదాము కాదు. కాబట్టి భూమిని చేయడానికి ఎంతోకాలం ముందు యెహోవా చేసిన వారిలో ఒకరు అలా చేసి ఉండాలి. వాళ్ళు దూతలు, వాళ్లను మనం చూడలేం. అలా చేసిన దూత చాలా అహంకారిగా తయారయ్యాడు. తను కూడా దేవునిలా పరిపాలకుడినవ్వాలని అతను అనుకున్నాడు. ప్రజలు యెహోవాకు విధేయత చూపించే బదులు తనకు విధేయత చూపించాలని అతను కోరుకున్నాడు. ఆ దూతే పామును మాట్లాడేలా చేశాడు. ఆ దూత హవ్వను మోసం చేయగలిగాడు. పండు తింటే తను దేవునిలా అవుతుందని అతను హవ్వతో అన్నప్పుడు ఆమె దానిని నమ్మింది. అందుకే ఆమె, అలాగే ఆదాము కూడా ఆ పండును తిన్నారు. ఆదాము హవ్యలు దేవునికి అలా అవిధేయులైనందువల్లనే వాళ్ళు తమ అందమైన గృహాన్ని పోగొట్టుకున్నారు. అయితే ఒకరోజు ఈ భూమంతా ఏదెను తోటలా అందంగా మారేలా దేవుడు చేస్తాడు. ఆ పనిలో మీరు కూడా ఎలా పాల్గొనవచ్చో మనం తర్వాత తెలుసుకుంటాం. అయితే ఆదాము హవ్వలకు ఏమి జరిగిందో నెక్స్ట్ స్టోరీలో చూదాము.